నా దగ్గర రండి అని అంటారు. ఇది ఇసంటి డైలాగ్స్ పాత ఇవన్నీ నాకు కూడా ఇని నా చెవులకే తూట్లు పడ్డాయి ఇవన్నీ కదా. అది అసలు ఈ చర్చకు రండి, మత కాగితాలు ఉన్నాయి, మత ఆధారాలు ఉన్నాయి, నాతో లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి. నేనేమంటానంటే ఉంటే మీకు ఇచ్చేయండి, మీడియాకి ఇచ్చేయండి. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి డీజిల్ బొక్క ఎందుకు ఆడదాకొచ్చుడు? ఎంతైనా బొక్కనే కదా. కాని పనికి డీజిల్ ఖరాబ్ ఎందుకు చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి? నేనేమంటున్నానంటే ఎవరు? అవును, నేను ఈ ప్రెస్ మీట్లో నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే దీనికి ఒక డిజైన్ ఉంటుంది, దీనికి ఒక వ్యూహం ఉంటుంది. ఏనండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు చాలా స్పష్టంగా అజయ్ జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా నీవు ప్రెస్ మీట్ పెట్టి కొంత ఖండన చెయ్యి అని వారు చెప్పడం జరిగింది. అందుకే నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇది వీడికే క్లోజ్ చేసుకోండి అని నేను హితువు చెప్తున్నా. ఏమని చెప్తున్నా? మహేశ్వర హితువు పలుకుతున్నా. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఇది బ్రేక్ చేసుకోండి. ఇది ఆధారాలు లేని అభియోగాలు, ఆధారాలు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగాలు. మీరు బ్రేక్ చేసుకోండి. మీరు మళ్ళీ నేను మాట్లాడినా కదా, మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ మీరు పెడితే ఆయన పెడతాడు, నేను పెడతా అని చెప్తున్నా. ఇప్పుడు ఇది ఎటు పోతుంది ఇదిగా. నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో చాలా నీట్గా చెప్పిన కదా. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగం వచ్చింది కాబట్టి వైట్ పేపర్ అన్న. రేపు రేవంత్ రెడ్డి గారి మీద అంటే అది వైట్ పేపరే. రేవంత్ రెడ్డి కూడా వైట్ పేపరే, బట్టి పేపర్ కూడా వైట్ పేపరే. అనుమానం లేదు, దాంట్లో అనుమానము లేదు. ఏం డౌట్ తినకండి. ఒక్క మాట చెప్తున్నా అశోక్, అపోజిషన్ పార్టీ లీడరు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా తప్పు లేదు, పరిపాలనలో ఒక భాగము. బట్టి విక్రమార్కతో మాట్లాడినా అది పరిపాలనలో ఒక భాగము. ఇంకెవరితోటి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు ఎవరు మాట్లాడినా పరిపాలనలో అది ఒక భాగము. అది పొలిటికల్ కలయిక కాదు, అది ప్రభుత్వంలో ఒక బాధ్యత. అది మనం గ్రహించాలి. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ సీఎం రేస్ల పంచాయతీ క్వశ్చన్స్ బంద్ చేసేయండి. అదే అంటున్నా, మీకు క్లియర్ ఇస్తున్నా, మీకు ఇస్తా మీకు సీఎంది అడిగారు కదా, మీరే అడిగారు కదా. సీఎం ఇంకో ఆ సీఎం ఈ సీఎం మీరు మళ్ళీ చెప్తున్నా, విన్నారా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరు. డిస్టర్బ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ప్రయత్నాలు చేస్తలేరు. ఊహాగానాలకు స్వస్తి పలకండి. ఇలాంటి ప్రశ్నలు అడుగుడు కూడా బంద్ చేయండి. 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ సేఫ్లో ఉంటాము. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఆ క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళే ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళ శాఖలు మార్చుకోవాలని అనుకుంటే మార్చుకుంటే తప్పేం లేదు. ఇంకా 6 శాఖలు ఉన్నాయి, ఇంకా 6 మంది మంత్రులు ఉన్నారు. బహుశా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ గారు, ఖార్గే గారు కూర్చొని
ఓ 2 నెలలో 3 నెలలో అటో ఇటో అది కూడా క్లియర్ చేసేస్తారని నేను అనుకుంటున్నా. విన్నారా? కాబట్టి ఎక్కడ లేదు, ముఖ్యమంత్రి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ టీమ్ మినిస్టర్స్ అందరు కూడా వాళ్ళ శాఖల్లో ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, 9 ఏళ్ల పరిపాలన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క లోపాలను, వాళ్ళ పరిపాలనలో లోపాలను సవరించుకుంటూ, ఆర్థిక ఇబ్బందులను సవరణ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లలో గతంలో మునిగిపోయిన వాళ్ళని బతికిస్తూ మళ్ళీ కొత్త కాంట్రాక్టర్లను బతికించుకుంటూ ప్రజా పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. దీంట్లో చాలా స్పష్టంగా మీకు మీ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. మాకెందుకు భయ్, మీకు ఇచ్చేయమని రాదు. ఈ పంచాయతీ వద్దు. నేను ఏం చెప్తున్నంటే మహేశ్వర్ రెడ్డి గారికి, వద్దు, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చేసేయి. ఏముంది, మీరు పెద్ద పెద్ద పాలక మీరు ఇవ్వకుంటారా? సాక్ష్యం ఇస్తే ప్రెస్ మీట్ ఓకే. 2 రోజులు మహేశ్వర్ రెడ్డి గారు ఆయన బీజేపీ ఫ్లోర్ లీడర్, ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఓకే. యాజ్ ఎ అపోజిషన్ పార్టీ లీడర్ కాపూర్తి కూడా ఇంత పెద్ద కాంగ్రెస్ ఇచ్చిన డెమోక్రసీలో మాట్లాడకపోతే ఎట్లా? ఇంత పెద్ద తెలంగాణ డెమోక్రసీ లేని తెలంగాణ ప్రాంతంలో ఇంత పూర్తి స్వేచ్ఛని చేసినాం మేము. రేవంత్ రెడ్డి రాగానే ఏమో చేస్తే ఏం చేసాడు, ఏమని అంటున్నాడు? ఏమన్నా వదిలేసాడు కదా, ఏముంది, పోండి, ఎవరన్నా మాట్లాడుకోపోండి, ఆడ కూర్చోండి. ఇందిరా పార్క్ కూడా వదిలేసినాము, ఫ్రీగా కూర్చోండి, చెప్పుకోండి. నేను ఏమంటున్నా అంటే, ప్రతాప్, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇచ్చేసేయండి. మీరు బ్రేకింగ్ లేస్తారు కదా, పంచాయతీ ఏముంది? నేను ఒకటే మాట చెప్తున్నా, ఇదంతా కూడా క్రికెట్ టీం, కబడ్డీ టీం, ఖోఖో టీం అనుకోండి. ఇదిగా అంతా యునైటెడ్గా ఆడుతున్నారు ఆట. కెప్టెన్ ఆయననే, కెప్టెన్ రేవంత్ రెడ్డి. ఇలా ఇంకా దాంట్లో కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక అనుమానాలు 1,00,000 వస్తాయి చాలామందికి, మీడియా కూడా 1,00,000 అనుమానాలు వస్తాయి. తప్పు లేదు, మీ అనుమానాలు తప్పు లేదు, మీరు అడుగుడు తప్పు లేదు. మేము సవరణ చేస్తున్నాం కదా, ఏమి ఇబ్బంది, అట్లేం ఇబ్బంది ఏం లేదు. టీం ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు, డిసప్పాయింట్ లేదు, చాలా క్లారిటీగా ఉన్నది, ఇబ్బంది లేదు. కరెక్ట్ అని ఇప్పుడు దాంట్లో పోతే ఇది లేదు. నేను ఏమంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి శాఖపరమైనటువంటి అంశం నడుస్తుంది. పీసీసీ అనేది ప్యూర్లీ పొలిటికల్ అంశం. నేను మళ్ళీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తప్పకుండా పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో నేను స్పందిస్తాను మళ్ళీ మీకు. ఓకే, క్లోజ్ చేయాలా లేదా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి సాఫీగా నడుస్తుంది, నడవనివ్వండి. మీడియాకి నేనేమంటున్నా, సింపుల్ మ్యాటరు, సింపులే. ఏమన్నా ఉంటే ఇచ్చేసేయండి, క్లియర్, క్లోజ్, సబ్జెక్టే క్లోజ్ అవుతుంది కదా. ఏమంటారు? నేను అనుకుంటా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు మేడం సోనియా గాంధీ గారి డేట్ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఆయననే సీఎం, ఆయననే పీసీసీ ప్రెసిడెంటు. ఖచ్చితంగా మేడం గారిది ఫిక్స్ కాగానే మీడియా ముందుకు వస్తాడు, ఆయన్ని ఆడుకుంటాడు కిషన్ రెడ్డి తోటి. ఏమున్నది అట్లా పెద్ద కదా. కొన్ని గేమ్స్ మా సీఎం రేవంత్ రెడ్డి కూడా వదిలేతాం భయ్, అన్నీ మేమే. ఇట్లా కెప్టెన్కి వదలాలా లేదా మేము కూడా కొంత
ఏదున్నది పిసిసి ప్రెసిడెంట్ సీఎం రోల్ రేవంత్ రెడ్డి గారు పరిధిలో ఉండే మ్యాటర్ నన్ను అడగకండి ప్లీజ్. థ్యాంక్ యూ.